అంత భరత్ ఎంత మాయిశ్చరైజర్ ఇచ్చారు సాక్షానికి, అంత ఎలా తీసుకున్నావు నాన్న? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ బర్త్డే బ్లాగ్ మొత్తము ఆయిషాని ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్. మనం ఈ బర్త్డే ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం? బౌలింగ్. సో తిన స్కూల్ పక్కనే చాలా దగ్గరలో మెయిన్ ఈవెంట్ కట్టారు. ఈ ఒక ఫెబ్లో అనుకుంటా, ఫెబ్లో అది మొత్తం అయిపోయింది కన్స్ట్రక్షన్ అంతా కూడా. అక్కడ మేము అన్నాం ఇక్కడ అయిపోతే మెయిన్ ఈవెంట్ మనం చేసుకుందాము అని చెప్పి. సో తను మెంటల్ గా ఫిక్స్ అయింది. మాకన్నా ముందు కొంతమంది ఇన్వైట్ కూడా చేసేసింది, నా బర్త్డే మెయిన్ ఈవెంట్ లో చేసుకుంటా, మీరు వచ్చేయండి అని చెప్పి. సో రేపు తన బర్త్డే అయితే మేము మెయిన్ ఈవెంట్ లో సెలబ్రేట్ చేస్తున్నాము. దానికోసము ఆల్రెడీ అక్కడికి వెళ్ళి మాకు ఎంతమంది గెస్ట్ వస్తున్నారు, ఎన్ని బౌలింగ్ లేన్స్ కావాలి, సో ఆర్కేడ్ లో ఆడుకోవడానికి కావాల్సిన పిల్లలకి గుడీ బ్యాగ్స్, గిఫ్ట్ కార్డ్స్, ఇట్లా అన్ని కూడా మాట్లాడేసుకున్నాము. ఈ సార్ట్ ఆఫ్ బర్త్డేస్ అయితే నాకు అనిపించింది వెరీ స్ట్రెస్ ఫ్రీ. లేకపోతే ఈ పార్ట్ కింద పడి క్లీన్ చేసి ఉండాలి. వాళ్ళు వచ్చినా కూడా, క్లీనర్స్ వచ్చినా కూడా అక్కడ హెయిర్ ఉంది, లేకపోతే ఇక్కడ ఈ పీచ్ ఉంది, ఇది ఉందని చెప్పి క్లీన్ చేస్తూనే ఉంటాము. బిఫోర్ క్లీనింగ్ చేయాలి, ఆఫ్టర్ క్లీనింగ్ చేయాలి. సో నాకు ఎందుకో మేబీ అట్లా చేసుకొని చాలా ఓపిక ఉండి, చాలా బాగున్నాం కన్నా, ఓపిక ఉండి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇంతకు ముందు నాకు ఓపిక ఉండేది, బట్ ఇప్పుడైతే అసలు నాకు ఆ ఓపికే లేదు. నేను క్లీన్ చేయలేను, నా వల్ల కాదు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ కిడ్స్ డిఫరెంట్ కదా. ఐషాని నేను కంపేర్ చేసింది చబీ చేసిన చాలా బాగా ఆడుకుంది. అండ్ బౌలింగ్ కూడా తనకు బాగా ఇష్టం, సో అది కూడా మంచిగా ఆడుతుంది అనుకుంటున్నా. అండ్ దానికోసం అయితే నేను ఆల్రెడీ హెడ్ బాయ్ చేసేసి అంత రెడీ అయిపోయా. మళ్ళీ రేపు హెడ్ బాయ్ చేయాలి అంటే కష్టం అయిపోతుంది అని చెప్పి తనకు రేపు నువ్వేం డ్రెస్ వేసుకుంటావు కన్నా బౌలింగ్? రెడ్ డ్రెస్ ఎవరు ఇచ్చారు నీకు రెడ్ డ్రెస్? మంచి చెప్పు, మంచి చెప్పవే. మా వదిన ఇచ్చింది, అది లక్ష్మీ అత్త అనకుండా లక్ష్మీ మాత అంటుంది. సో వదిన తనకి వెళ్ళినప్పుడు అవి కొనింది ఆ డ్రెస్సెస్. నాకు ఆ రెడ్ డ్రెస్ బాగా నచ్చింది. సో బర్త్డేకి వేద్దాము అని చెప్పి ఈసారి బర్త్డేకి అయితే వదినదే కొనింది, మా తమ్ముడు పంపించాడు ఇండియా నుంచి. సో ఆ డ్రెస్సెస్ ఎక్కువ, నేను రెగ్యులర్ డ్రెస్సెస్, నైట్ వేర్స్ అవన్నీ కొనేసా తనకి. ఎలామా ఇంకా నువ్వు కూడా స్నానం చేసి రెడీ అవుతావా? అందుకే ఈమె కూడా రేపు హెడ్ బాత్ చేయించాలని ఫుల్ గా నూనె పెట్టేశాను. పాప మంచిగా పెట్టించుకుంటుంది ఐషాని కదా. ఐషాని నువ్వు నూనె మంచిగా పెట్టించుకుంటావు కదా, మంచిగా పెట్టించుకుంటది. ఇప్పుడు వెళ్ళి ఐషాని కూడా నలుగు పెట్టేసి బాగా తోమాలి. వెళ్దామా? చాలా మరి నైట్ అన్ని సర్దేసుకొని అందరూ ఈరోజు పార్టీకి ఏం డ్రెస్ వేసుకోవాలి అవన్నీ తీసుకొని పడుకోవడం చాలా లేట్ అయింది. అండ్ ఇంకా మేము నిన్ననే అట్లా మా మమ్మీకి చెప్పేసి ఎక్స్ట్రా కర్రీ వండి పెట్టామంటే మా అమ్మ అసలు ఎందుకు అట్లా అన్నప్పుడు లేదమ్మా వండి పెట్టి రోజు ప్రశాంతంగా అవుతుంది అని చెప్పి మార్క్ చేసేసుకొని ఇంకా ఈమె కోసం నీకు ఏం కావాలి అంటే ఎగ్ రైస్ ఆర్ పప్పు అంటే నాకు పప్పు కావాలి అని చెప్పి పిక్ చేసుకుని ఇంకా ఈమె పప్పు అన్నం వండి పెట్టేసా. ఇంకెప్పుడు తీసుకెళ్ళి నాకు దాల్ అంటే పప్పేరా, ఆమె దాల్ అని చెప్పింది. నువ్వు నాకు దాల్ అని చెప్పావు పప్పు పెట్టావు అంటుంది. నాకు దాల్ అంటే పప్పేరా. సరే నువ్వు చెప్పు మరి. ఇందో దాల్ అంటే నెయ్యా? ఇది పెట్టి మళ్ళీ స్నానం చేయించి కాసేపు ఒక 2 hours అలా పడుకుంటేనే రేపు ఈ రోజు పార్టీలో ప్రశాంతంగా ఉంటది. అండ్ యాక్చువల్గా ఈ రోజు తన బర్త్డే కాదు, తన బర్త్డే April 17th శ్రీరామనవమి రోజు. బట్ పార్టీలో ముందు వీకెండ్ కానీ అయిపోయాక వీకెండ్ కానీ చేస్తాం కదా. సో మేము అందుకే ముందు వీకెండ్ పిక్ చేసుకున్నాం. నాకు ఎందుకు అయిపోయిన వీకెండ్ పిక్ చేస్తే బర్త్డే అయిపోయి అంత జోష్ ఉండదు అనిపిస్తుంది. సో లాస్ట్ టైం కూడా అంతే, ఒక వీక్ ముందే చేసేసాము కదా. ఏమైందిరా? ఏమన్నా ఫుడ్ తిన్నాక బలం వచ్చిందా? ఎంత బలం వచ్చింది? దిగి చూపిస్తావా? సరే చూపి. ఎట్లుంది కేక్? బాగుంది. ఐషు రెయిన్బో అడుగుతుంది కదా, అదే కలర్ వచ్చింది. అండ్ ఫ్రోజన్ కూడా కలర్స్ మిక్స్ అయ్యాయి, ఐ మీన్ సిమిలర్ కలర్స్ వచ్చాయి, ఫ్రోజన్ కలర్స్ కూడా. ఓకే, నచ్చుతుంది దానికి. నైస్. వెల్, నేనైతే రెడీ అయిపోయాను. అమ్మ ఎట్లుందమ్మా? బాగుంది. నిన్ను మా అమ్మ ఐషు రెడీ అయి కూర్చున్నాడు. అమ్మ నీ డ్రెస్ కూడా చాలా బాగుందమ్మా. బాగుంది. మన వస్త్రం అందితే బాగుంది. ఏం చేస్తున్నారు నువ్వు అమ్మమ్మ? ఐషు డ్రాయింగ్ వేస్తుంది, నేను కంపెనీ కూర్చో అమ్మమ్మ అంటే. బో, ఏం డ్రాయింగ్ చేస్తున్నావు కన్నా?
మ్యాప్ చేస్తున్నావా? సరే నాని. ఫస్ట్ అయితే మా మమ్మీ ఐషాని వెళ్ళిపోతున్నారు, తర్వాత నేను కేక్ తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ నేమ్స్ పెట్టారు ఎవరి టైం స్లాట్ ఏంటి అని చెప్పి. సో మేము 6:30 టైం స్లాట్ పిక్ చేసుకున్నాము. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పుడే వస్తూ ఉన్నారు. మేము ఒక ఫ్యూ మినిట్స్ ఎర్లీ వచ్చాం, బట్ స్టిల్ 6:30కే స్టార్ట్ అవుతుంది అని చెప్పి మేము అందరం వెయిట్ చేసాము. అండ్ నేను తీసుకునేది వచ్చేసి బౌలింగ్ ప్లస్ ఆర్కేడ్. సో అక్కడికి వెళ్ళిన వెంటనే మా బౌలింగ్ స్టార్ట్ అయిపోయింది. నేను 2 hours ఆఫ్ బౌలింగ్ తీసుకున్నా. అండ్ ఇంకా తర్వాత పిల్లలు ఎంతసేపు అయినా కూడా ఆర్కేడ్లో ఆడుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళు కావాలంటే బౌలింగ్ ఆడచ్చు, లేకపోయినా ఆర్కేడ్ ఆడచ్చు. నేను అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ప్యాక్ తీసుకున్నాను. సో బౌలింగ్ స్టార్ట్ చేశారు. అండ్ నేను అడిగాను కూడా తనకి ఇట్లా కస్టమైజ్డ్ బౌలింగ్ పిన్ కావాలి, పర్పుల్ అండ్ విత్ స్పార్కిల్ అని చెప్పి. అది కూడా చేశారు. అండ్ వచ్చిన కిడ్స్ అందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారు. అసలు ఆల్మోస్ట్ మేము ఒక 3 to 4 hours ఉన్నాము అక్కడ. టైం ఎలా అయిపోయిందో కూడా తెలీదు. అన్ని ఏజెస్కి సరిపోయేటట్టు ఉన్నాయి. కొంతమంది బౌలింగ్ ఆడుతున్నారు అండ్ కొంతమంది ఇట్లా ఆర్కేడ్లో గేమ్స్. పిల్లలందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారు. నాకు అనిపించింది ఫస్ట్ టైం ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. బట్ చాలా మంచిగా అయింది అండ్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే నేను కేక్ కటింగ్కి టైం అవుతుంది అని చెప్పి అందరినీ గ్యాదర్ చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఆడుతూ ఉన్నారు కదా. అసలు ఫస్ట్ ఐషాని ఇంకో దగ్గర ఆడుతుంది, తనని కూడా తీసుకొని అలా వస్తూ ఉన్నాను. అండ్ మేము వచ్చే వరకు కేక్ అంతా సెట్ చేసేసారు. పిల్లలందరూ కూడా మంచిగా గ్యాదర్ అయ్యి ఇంకా కేక్ కట్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. తనకి చాలా ఇష్టము యానా అండ్ ఎల్సా కాబట్టి నేను అవి తీసుకొని వచ్చాను. ఇంట్లో నుంచి టాయ్స్ తీసుకొచ్చి తన కేక్ పైన టాపర్స్ లాగా పెట్టా. తనకు చాలా నచ్చింది. అండ్ ఆ క్యాండిల్ నచ్చింది. అట్లా అందరూ విష్ చేయడం అదంతా కూడా ఎంత మంచిగా తనని చూస్తే మీరు తన ఫేస్లో ఇట్లా తన ఐస్ మంచిగా స్పార్కిల్ అయిపోతున్నాయి. తన ఫేస్లో కనిపించేస్తుంది తన హ్యాపీనెస్ అంతా. నాకు అనిపిస్తుంది యూజువల్గా ఐషాని కూడా ఈ విషయంలో నాలాగే నాకు కూడా చిన్న చిన్న ఏదైనా హ్యాపీనెస్ చూస్తే మంచిగా నా ఫేస్లో కనిపిస్తుంది. ఎదర్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపీనెస్ ఆర్ సాడ్ ఆర్ సంథింగ్ ఎల్స్, కోపం ఏదైనా కూడా అస్సలు నా ఫేస్ని కవర్ చేయలేను. అది కూడా అంతే. అండ్ కేక్ అంతా కటింగ్ అయిపోయాక కిడ్స్ అందరికీ మంచిగా సర్వ్ చేశారు. అండ్ కమింగ్ టు ద ఫుడ్, సూపర్ గ్రేట్ ఆప్షన్స్ లేవు. అట్ ద సేమ్ టైం మరీ బ్యాడ్ అని కూడా చెప్పలేను. పిజ్జా, మ్యాక్ అండ్ చీజ్, వింగ్స్, సాలడ్స్, బర్గర్స్, డ్రింక్స్ ఇట్లా ఉన్నాయి. అండ్ కిడ్స్కి వచ్చేసేసి ఇన్స్టెడ్ ఆఫ్ సోడా నేనైతే నాన్ క్యాఫినేటెడ్ లెమనేడ్ తీసుకున్నాను. అది పిల్లలకి ఫుల్గా నచ్చింది. కిడ్స్ వాళ్ళకి బాగా ఇష్టమవుతుంది అనుకుంటా ఎనీ షుగరీ డ్రింక్స్. బాగా దాగి అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఫుల్గా నాకు తెలిసి వాళ్ళ ఎనర్జీ మొత్తం కూడా అక్కడే కన్జ్యూమ్ అయిపోయి ఉంటుంది కూడా. అండ్ ఫుడ్ తినేసి కేక్ తినేసి అందరూ మళ్ళీ బ్యాక్ టు వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. ఎవరికి ఎక్కడ కావాలో అక్కడ ఆడుకుంటున్నారు బాగా. ఆల్ డన్. పార్టీ అయితే అయిపోయింది. చాలా 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 మంచిగా అయింది. వచ్చినందరికి కూడా ఫుల్ నచ్చింది. ఫస్ట్ టైం మేము బౌలింగ్ ఎట్లుంటుందో ఏమో, చాలా హడావుడి ఉంటుంది అట్లా అనుకున్నాం కానీ బట్ మంచిగా కోఆర్డినేట్ అయింది. ఫుడ్ కూడా మంచిగా ఉంది. ఫుల్ కిడ్స్ అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. అడల్ట్స్ కూడా ఎంజాయ్ చేస్తారు కదా భరత్? నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. మంచిగా అయింది. ఐషాని బర్త్డే కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సూపర్, అసలు ఫ్రెష్లీ మేడ్. చాలా బాగా చేశారు. నాకు కేక్స్ యూజువల్గా అంత ఎక్కువ నేను తినను, అంత స్వీట్ నేను తినలేను. బట్ అసలు పర్ఫెక్ట్ స్వీట్నెస్ చాలా బాగుంది. మంచిగా అయిందా మరి మనోరాలు బర్త్డే? చాలా బాగా అసలు వచ్చిన పిల్లలు కూడా బాగా ఆడుతున్నారు కదా. అందరు టైం ఎలా అయిపోయింది కూడా తెలియదు. 4 hours
ఐషు గారు కూడా ఫ్రెండ్స్ తో కలిసి మస్తు ఆడాడు. అవును. ఇంకా ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ మేకప్ అంతా తీసేసుకోవాలి. నేను ఒక కొత్త మేకప్ ప్రోడక్ట్ కొనుక్కున్నా, అది కూడా చూపిస్తాను. అది నేను కూడా ఫస్ట్ టైం వాడాను, ఇంతకు వాడలేదు, బట్ దానికి చాలా మంచి రివ్యూస్ ఉంటాయి ఆ బ్రాండ్ అయితే. నీకు నీ పార్టీ నచ్చిందా? ఎంత నచ్చింది? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావా ఈరోజు? మంచిగా ఎంజాయ్ చేసావా? యా బెలూన్స్ ఇట్రా, నీకు కూడా బిగ్ హగ్. చాలా గుడ్ జాబ్ చేసావు కదమ్మా. అవునా? ఈ రోజు నేను వేసుకున్న మేకప్ నాకు చాలా నచ్చింది. నేను మేకప్ అంటే నేను వేసుకున్న యూజ్ చేసిన పౌడర్ వచ్చేసి మ్యాక్ ఫౌండేషన్ పౌడర్. అది చాలా మంచిగా ఉంది, నీట్గా ఉంది ఫేస్ అంతా కూడా. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్లష్. నేను వాడింది రేర్ బ్యూటీ బ్లష్, మొన్న సెఫోరా సేల్లో ఉన్నది కూడా చాలా బాగుంది. అండ్ ఆ సేల్లోనే ఆల్రెడీ నా దగ్గర ఉంది స్టిల్ మేకప్ రిమూవర్. నాకు ఇది ఒక ఏమంటారు, ఒక దుర్బుద్ధి ఉంటుంది, ఏది కొత్త వస్తే పాతవి వాడకుండా పక్కన పెట్టి కొత్త ఓపెన్ చేస్తా. బట్ అది మేకప్ రిమూవర్ నేను భరతి కూడా ఇవ్వలేదు, నువ్వు వాడు అని చెప్పి. కాస్మెటిక్ మీద మాయిశ్చరైజర్లు సన్ స్క్రీన్లు అయితే ఇచ్చేదని నేనే వాడతాను మెల్లగా. బట్ ఇప్పుడైతే ఇది ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. మొన్న ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇది ఓపెన్ చేద్దాము అని చెప్పి. అండ్ దిస్ మేకప్ క్లెన్సింగ్ బామ్ ఈస్ ఫ్రమ్ టాచా. ఈ బ్రాండ్ కి చాలా మంచి రివ్యూస్ ఉంటాయి. కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది ఈ బ్రాండ్. ఈ కలర్ లో ఉంది ప్రోడక్ట్, చిన్ని స్పాచులా. సో ఇంత తీసుకుంటున్నాను నేను. అండ్ నేను కళ్ళకు పెట్టుకున్న కాజల్ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి, అట్లా ఏమీ స్మడ్జ్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. యూజువల్ గా కూడా స్మడ్జ్ అవ్వవు ఎక్కువ. నేను వాడేది కళ్ళకి కూడా మ్యాక్ బ్రౌన్ కలర్ ఐ లైనర్, అది ఏమంత ఫాస్ట్ గా స్మడ్జ్ అవ్వదు. సో మేకప్ మనము ఎంత శ్రద్ధగా టైం పెట్టుకొని వేసుకుంటామో అంతే టైం తీసుకొని మేకప్ తీసేయాలి మన స్కిన్ మీద నుంచి. మేకప్ తో ఎంత అలసిపోయినా కూడా ఇట్లా మేకప్ తో పడుకుంటే అది మన స్కిన్ ని చాలా డ్యామేజ్ చేస్తుంది. రెగ్యులర్ గా అయితే డబుల్ క్లెన్సింగ్ చేయను. వెన్ ఎవర్ ఇఫ్ ఐ అప్లైడ్ లైక్ బాగా సన్ స్క్రీన్ చేసుకున్నా కూడా, లేకపోతే ఏదైనా ఈవెన్ పౌడర్ పెట్టుకున్నా కూడా నేను కంపల్సరీ డబుల్ క్లెన్సింగ్ అయితే చేసేసుకుంటాను. నా ఫస్ట్ క్లెన్సింగ్ అయితే అయిపోయింది క్లెన్సింగ్ బామ్ తో. ఇప్పుడు ఫేస్ వాష్. ఇంతకుముందు నేను షేర్ చేశాను కదా కాస్టెక్స్ వాడతాను అని చెప్పి. అండ్ ఇది కూడా చేసేసుకొని ఐషాని పైకి తీసుకొచ్చి ఇంకా నిద్రపోయి చేసేయాలి. సో తన ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయి, యాక్చువల్ బర్త్డే April 17th. ఈసారి శ్రీరామనవమి రోజు వచ్చింది. మేమిద్దరం ఆఫ్ కూడా పెట్టేసాము. జస్ట్ తనకి ఆ రోజు తనతో పాటు ఫుల్గా ఉండాలి, ఇంట్లో ఎంజాయ్ చేయాలి, తనని కూడా స్కూల్కి పంపద్దు ఆ రోజు అని చెప్పి. ఆల్రెడీ 4 years అయితే అయిపోయాయి, ఇట్లా 4th బర్త్డే వస్తుంది. నాకు ఇట్లా ఎప్పుడు చిన్నప్పుడు ఇట్లా నా ఫోన్ ఎప్పుడు ఐషాని ఇవన్నీ ఫేవరెట్స్ ఎవరైనా అట్లా పెట్టుకుంటారు పేరెంట్స్. అవి చూసినప్పుడు అంతా నాకు అనిపిస్తాయి, అబ్బా నా చిన్ని ఐషాని ఇంత పెద్దగా అయిపోతుంది కదా అని చెప్పి. ఒక్కొక్కసారి అనిపిస్తే ఎంత ఫాస్ట్ గా అయిపోతున్నాయి డేస్. ఆ కోవిడ్ ఆ టైంలో డెలివరీ, నాకు అదంతా స్టిల్ నాకు అట్లనే ఉంటది. బట్ చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి. మా ఐషాని పెద్ద కూడా అయిపోతుంది. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. And in case మీరు ఇంకా సౌఖ్యదా పేజ్ ని ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అయిపోండి.